మనం ఈ వీడియోలో ఏ నెలలో పుట్టిన కొడుకులు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటగా జనవరి నెలలో పుట్టిన కొడుకులు వీరు బాధ్యతాయుతంగా ఉంటారు, కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తారు. ఫిబ్రవరి నెలలో పుట్టిన కొడుకులు కలలు కంటారు, కానీ వాటిని సాధించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. వారికి వారి స్వంత ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. నెక్స్ట్ మార్చి నెలలో పుట్టిన కొడుకులు వారు సున్నితంగా మరియు నూతనంగా ఉంటారు. వారు తమ తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో పుట్టిన కొడుకులు దూకుడుతనం, నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు. జీవితంలో ముందుకు దూసుకెళ్లే ధైర్యం కలిగి ఉంటుంది. నెక్స్ట్ మే నెలలో పుట్టిన కొడుకులు కష్టపడి ఎదగాలనే తపనతో ఉంటారు. విలాసవంతమైన జీవితం గడపాలనే లక్ష్యం కలిగి ఉంటారు. నెక్స్ట్ జూన్ నెలలో కలిగిన పుత్రులు వారు హృదయపూర్వకమైన మరియు కుటుంబ ఆధారిత స్వభావాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ జూన్ నెలలో పుట్టిన కొడుకులు భావోద్వేగానికి లోనవుతారు, కానీ కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేయగలరు. నెక్స్ట్ ఆగస్టు నెలలో పుట్టిన కొడుకులు గర్వం మరియు గౌరవం వీరి ప్రధాన లక్షణాలు. వారు ఎక్కడున్నా వెలుగులా మెరిసిపోతారు. నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో పుట్టిన కొడుకులు వారు అనిశ్చితులను అధిగమిస్తూ నిర్మాణాత్మక జీవితాన్ని గడుపుతారు. వారు కష్టానికి విలువ ఇస్తారు. నెక్స్ట్ అక్టోబర్ నెలలో పుట్టిన కొడుకులు వీరు తార్కిక మరియు సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ నవంబర్ నెలలో పుట్టిన కొడుకులు లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు. అసాధారణమైన నిబద్ధత వీరిలో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ డిసెంబర్ నెలలో పుట్టిన పుత్రులు వీరు ఎప్పుడు కలలు కంటారు, సాధించడానికి కార్యాచరణలతో ముందుకు సాగుతారు. జ్ఞానం పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇదండి ఈరోజు ఈ నెలలో జనవరి నుండి డిసెంబర్ వరకు పుట్టిన మగ సంతానం గురించి, వారి స్వభావం గురించి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ జాతక వివరాలు తెలుసుకొనుట కొరకు నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.